సొంతంగా మన కష్టంతో మనం ₹1 సంపాదించుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా. నేను 6th క్లాస్ చదువుతున్నప్పటి నుంచే సొంతంగా ₹1 సంపాదించుకోవడానికి ట్రై చేసేదాన్ని. ఏంటి అంత చిన్న వయసులోనేనా ఎలా అని అనుకుంటున్నా. మా సైడ్ ఎక్కువగా పత్తి, మిరప, మొక్కజొన్న, వేరుశనగలు ఇలా పండిస్తూ ఉంటారు. సండే వచ్చిందంటే చాలు చిన్నపిల్లల్ని కూడా తీసుకొని వెళ్లేవారు. మా అమ్మతో కలిసి అయితే వెళ్లేదాన్ని. మా అమ్మ నాకు సగం పని చేసి పెట్టేది, కానీ మా అమ్మకు ₹1 కూడా ఇచ్చేదాన్ని కాదు. మరి డబ్బులు ఏం చేసేదానివి అనే కదా మీ డౌట్. ఏమైనా తినాలనిపిస్తే కొనుక్కోవడం. అప్పుడు మనకి ఎక్కువ బోగర్ సామాన్ల పిచ్చి ఎక్కువ ఉండేదిలేండి. అదే కమ్మలు, గాజులు ఇలా అన్ని కొనుక్కునేదాన్ని. అవును, నాలా చిన్నప్పుడు పనికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు డెఫినెట్లీ కామెంట్ చేయండి. యాక్చువల్లీ ఇంట్లో కొంచెం చికెన్ ఉంటే చికెన్ ఫ్రైడ్ రైస్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. తీరా అది చికెన్ పోపన్నం అయిపోయింది. ఎలా అయితేనే అందులో చికెన్ ఉంది, హ్యాపీగా తినేయచ్చు. కొందరి కామెంట్స్ చూస్తేనేమో ఇంత మంచి వాళ్ళు ఉన్నారేంటి అనిపిస్తుంది. ఇంకొందరి కామెంట్స్ చూస్తేనేమో ఇంత టైం తీసుకొని కామెంట్ చేస్తున్నారు, ఓకే పర్లేదు అనిపిస్తుంది. ఇంకొన్ని కామెంట్స్ చూస్తే మాత్రం వెంటనే రిప్లై ఇచ్చేయాలి అని అనిపిస్తుంది. ఒక కామెంట్ నన్ను మాత్రం చాలా హర్ట్ చేసింది. గట్టిగా రిప్లై ఇస్తాను నెక్స్ట్ వీడియోలో. లోపు చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.